హాయ్! హలో అందరికీ. ఇది చూసారా ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయి తాంబూలాలు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళు ఇట్లా వింటేజ్ లుక్‌తో బిందెలు అలా పెట్టారనమాట. నిజంగా ఇట్లా బౌల్‌లో ఏమంటారు అప్పుడొచ్చాయి కదా! ఇత్తడి పూల బుట్టలు అంటారు కదా! వాటిలో పువ్వులేశారు. ఇదిగో వెనకాల చూపించాను కదా నేను. అట్లా రెడీ చేశారనమాట అమ్మవారిని. అదొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. ఇది ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. వీళ్ళు పూజ గదిలోనే ఇట్లా చేశారనమాట. సో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ఇంకా అందరూ అలా కలిసినప్పుడు సరదాగా పిక్స్ దిగడం అలవాటు కదా! అలా దిగాం అనమాట. అండ్ మేము ఒక సాంగ్‌కి సరదాగా ట్రైల్ డాన్స్ చేసాము చూడండి. అండ్ ఇంకా ఇంకొకళ్ళ ఇంట్లో ఇట్లా పారాణి కూడా పెట్టారు. చక్కగా వచ్చిన వాళ్ళకి పసుపు రాసి. చాలా మంచి ట్రెడిషన్ కదా! ఆ అమ్మవారి పూజ అయితే డాన్స్ ఏంటి అని అనుకోకండి. అది జస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయినాక ఎలాగో రెడీ అయ్యి ఉన్నాం కానీ సరదాగా చేసిన పని అంతే. ఇంకోటి ఏంటంటే ఇట్లా పారాణి పసుపు పెట్టడం చాలా బ్లెస్డ్‌గా అనిపించింది. చాలా బాగుంది. వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారనమాట. ఈ ఇయర్ అయితే నేను చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటాను. బట్ ఇయర్ నాకు వీక్‌లో కుదరక చేసుకోలేదనమాట. సో 5th వీక్ లోపు ఎప్పుడైనా చూడాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ పారాణి పెట్టేటప్పుడు తను చెప్పిందనమాట. ఇలా పెయింట్ బ్రష్‌తో పెడతారు నాకు ఐడియా లేదు. మేము ఇయర్ బడ్స్‌తో పెట్టేవాళ్ళం అనమాట. తర్వాత ఇప్పుడు పారాణి పెన్స్ కూడా వచ్చినాయంట. అదైతే వినలేదు నేను. ఇదిగో వాళ్ళైతే ఇలా హాల్‌లో డెకరేట్ చేశారు. చెప్పా కదా వింటేజ్ లుక్‌తో అని. ఇట్లా యాక్చువల్‌గా తాంబూలం అయితే బ్లౌజ్ పీస్ పెట్టి పైన అరిటాకు పెట్టి బ్యాంగిల్స్ పెట్టి ఇట్లా ప్రిపేర్ చేశారు. చాలా బాగుందనిపించింది. ఇదిగోండి యాక్చువల్‌గా వీళ్ళు ఇట్లా థీమ్ కొంచెం చెప్పా కదా వింటేజ్ లుక్‌తోని ఇట్లా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. కొంచెంసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అందరూ పారాణి పసుపు అన్నీ పెట్టించుకున్నాము. తాంబూలం తీసుకున్నాము. వచ్చామన్నమాట. చూడండి నా 2 కాళ్ళకి ఎలా పెట్టారో కూడా చూపిస్తాను. చూడండి. చూసారా బాగుంది కదా! ఎంతైనా ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళి అట్లా తాంబూలం తీసుకొని అందరినీ ఒకసారి అట్లా కమ్యూనికేట్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే ఎంతోమంది అమ్మవార్లను చూసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరింట్లో శ్రావణ మాసం అనే కాదు ప్రతిదీ బాగా జరగాలని అనుకుంటాను నేనైతే. ఇట్లానే వాళ్ళు ఎప్పుడూ బాగుండాలని. ఇదిగోండి ఇది ఇంకొకళ్ళు వాళ్ళ ఇంట్లో ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో బాగుండాలని నేను ఎప్పుడు అలా అనుకుంటాను. ఇలా వెళ్ళినప్పుడల్లా అందరికీ ఇలాంటి ప్రాప్తి కల్పించి మంచిగా ఉండాలని అనుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.